అది రేగుండ అనే గ్రామం. ఆ గ్రామం ఊరి చివరన ఒక దట్టమైన అడవిలో మహీందర్ తన బండిపైన ఇంటికి వెళుతున్నాడు. దారిలో ఒక అమ్మాయి రోడ్డుపైన నిల్చోని ఉంటుంది. తను చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మహీందర్ ఆ అమ్మాయి రోడ్డుపైన ఉండడం గమనిస్తాడు. వెంటనే తన బండి పక్కన పెట్టి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. మహీందర్ ఆ అమ్మాయి అందానికి ఎంతో ఆకర్షితుడవుతాడు. ఎవరండి మీరు? అర్ధరాత్రి ఈ సమయంలో మీరిక్కడేం చేస్తున్నారు? ఈ చోటు ముందే అస్సలు మంచిది కాదు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను సుంచనకోట గ్రామానికి వెళ్ళాలండి. ఈ అడవిలో దారి తప్పిపోయాను. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. నాకు కాస్త సహాయం చేస్తారా? మీరు సుంచనకోట వెళ్ళాలా? అది మా పక్కూరేనండి. నాతో పదండి, నేను తీసుకెళ్తాను. మహీందర్ ఆ అమ్మాయిని చూసి జాలిపడి తన బండిపైన తీసుకొని వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఇతను నిజంగా నన్ను ఒక అమ్మాయి అని నమ్మేశాడు. నా అందాన్ని చూస్తే ఎవరైనా దాసుళ్ళవ్వాల్సిందే అంటూ ఆ అమ్మాయి భయంకరమైన యక్షినిగా మారుతుంది. నా నిజస్వరూపం చూస్తే భయంతో ఇక్కడే చచ్చిపోతాడు. మహీందర్ తను నిజంగా ఒక అమ్మాయి అని అనుకొని యక్షిణిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఏంటండి, నన్నిక్కడికి తీసుకొచ్చావేంటి? నేను సుంచనకోటకి కదా వెళ్ళాలి. సుంచనకోటకి ఇంకా 20 కిలోమీటర్లు వెళ్ళాలండి. ఇంత చీకట్లో అంత దూరం వరకు వెళ్ళడం మంచిది కాదండి. మీరు ఈరోజు రాత్రి మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. రేపు ఉదయాన్నే మిమ్మల్ని మీ ఊరికి చేరుస్తాను. ఇద్దరూ కలిసి లోపలికి వెడతారు. మీరు ఏమీ అనుకోకపోతే ఒకటి అడగొచ్చా? ఏంటండి, మీరు ఏదైనా సరే నిర్మోహమాటంగా అడగండి. నాకు చాలా ఆకలిగా ఉందండి. కాస్త అన్నం ఉంటే పెడతారా? అయ్యో, అడగడమే మర్చిపోయాను. నేను కూడా ఇంకా తినలేదండి. పదండి, ఇద్దరం కలిసి తిందాం. అయ్యో, చూస్తుంటే పొద్దున వండిన కోడికూర అన్నమే మిగిలినట్టుందే. మీరు ఏమీ అనుకోకపోతే ఈ ఒక్క పూటకి దీంతో సర్దుకోండి. నాకు కోడికూర అంటే చాలా ఇష్టం. కోడనే కాదు, మాంసం ఏదైనా సరే కడుపు నిండా తింటాను. తను ఎన్నో రోజులు అన్నం తిననట్టుగా వండిన కోడి మాంసం మొత్తం తనే తింటుంది. అది చూసిన మహీందర్ ఆశ్చర్యపోతాడు. నిజంగా బాగా చేశారండి. కోడికూర చాలా రుచిగా ఉంది. నేను ఇలాంటి కోడికూర తిని చాలా రోజులవుతుంది. అవునా? ఈ కోడికూర నేనే వండానండి. నేను కోడికూర బాగా చేస్తానండి. మీరు అంత ఇష్టంగా తిన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ మంచం పైన పడుకోండి. నేను పక్కన గదిలో నేలపైన పడుకుంటాను. పర్వాలేదండి, నేను కింద పడుకుంటాను. మీరు మంచం పైన పడుకోండి. అయ్యో, మీరు మా ఇంటికి అతిథి. మీరు మంచం పైనే పడుకోండి. ఎందుకంటే నేలపైన చాలా చలిగా ఉంటుంది. నా మాట వినండి. అలా మహీందర్ ఆ అమ్మాయి కోసం నేలమీదే పడుకుంటాడు. యక్షిని పడుకున్నట్టు నటిస్తుంది. కొద్దిసేపటి తరువాత ఈ అబ్బాయి నిజంగా చాలా మంచివాడిలాగా ఉన్నాడు. నన్ను నిజంగా అమ్మాయిని నమ్మేశాడు. మహీందర్కి ఏదో తెలియని వింత శబ్దాలు వినబడతాయి. మహీందర్ ఆ చప్పుడు విని ఉలికి పడిలేస్తాడు. అరే, ఏంటిది? ఏదో వింత శబ్దం వినిపించింది. ఎవరో అరుస్తున్నట్టు, దెయ్యంలా నవ్వుతున్నట్టు. ఏంటి శబ్దం? వెళ్ళి చూస్తాను. యక్షిని యథావిధిగా అమ్మాయి రూపంలోకి మారిపోతుంది. అరే, ఈ గదిలోంచే వినబడిందే. తిను ఏ చెప్పుడు వినబడినట్టుగా ఇంత హాయిగా పడుకుందేంటి? తన నిద్రని చెడగొట్టడం ఎందుకు? నేను వెళ్ళి పడుకుంటాను. ఉదయాన్నే మహీందర్ ఆ అమ్మాయిని ఇలా అడుగుతాడు. ఏవండి,
నాకు నిన్న రాత్రి ఏదో తెలియని వింత శబ్దాలు వినపడ్డాయండి. ఎవరో అరుస్తున్నట్టు, దెయ్యంలా నవ్వుతున్నట్టు వినపడ్డాయండి. అవునా? ఏమోనండి, నాకైతే ఏ చప్పుడు వినబడలేదే. అయినా నేను గాఢ నిద్రలో ఉన్నాను. అవునా? నేనేదో భ్రమపడుంటాలే. అవునండి, నేను నిన్నటి నుంచి అడుగుదామనుకుంటున్నాను. మీ పేరేంటండి? నా పేరు ప్రియా అండి. మీ పేరు చెప్పలేదు. నా పేరు మహేందర్ అండి. ఈరోజు నా స్నేహితుడి పెళ్ళుందండి. అది కూడా మీ ఊరికి వెళ్ళే దారిలోనే ఉంది. మీరు ఏమీ అనుకోకపోతే నా స్నేహితుడి పెళ్లి చూసుకుని మీ ఊరికి వెళ్దామండి. వాళ్ళిద్దరూ కలిసి స్నేహితుడి పెళ్లికి వెళతారు. ఒరే మహేందర్, నిజంగా నువ్వు నా పెళ్లికి వస్తావని అనుకోలేదురా. చాలా సంతోషం. నా పెళ్లి నీకు గుర్తుంటుందో లేదో, వస్తావో లేదో అనుకున్నారా. నువ్వు నా చిన్నప్పటి స్నేహితుడివిరా. నీ పెళ్లి నేనెలా మర్చిపోతాను చెప్పు. అయినా నువ్వు మొత్తానికి సాధించావురా. నువ్వు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. అవునుగాని ఈ అమ్మాయి ఎవరు అన్నయ్యా? ఇప్పటివరకు నీతో ఎప్పుడు చూడలేదే. నా పేరు ప్రియా. మాదిక్కడే సుంచనకోట. మహేందర్ నాకు నిన్నే పరిచయమయ్యాడు. మహేందర్ నాకు చాలా సహాయం చేశారు. అక్కడ పెళ్లిలో భోజనం చెయ్యడానికి ఇద్దరు కూర్చుంటారు. ప్రియా గారు, మీరేం తింటారండి? ఇక్కడ అన్ని రకాల వంటలు ఉన్నాయి. చెప్పండి, మాట్లాడరేంటి? నేను మాంసం తప్ప ఏదీ తినను. నాకు మాంసం అంటే చాలా ఇష్టం. యక్షిని చాలా ఎక్కువ మొత్తంలో మాంసం తింటుంది. తనకి మాంసం అంటే ఎందుకు అంత ఇష్టమో మహీందర్కి అర్థం కాలేదు. వాళ్ళు సుంచనకోట వెళ్దాం అనుకునే సమయంలోనే మహీందర్కి ఒక ఫోన్ వస్తుంది. అవునా? నేనిప్పుడే వస్తున్నానండి. ఆయనని జాగ్రత్తగా చూసుకోండి. ఏమైంది మహేందర్ గారు? ఎందుకు అంత టెన్షన్లో ఉన్నారు? మీకు తర్వాత చెప్తానండి. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. వాళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళతారు. అక్కడ ఒక ముసలాయన బెడ్డు పైన పడుకొని ఉంటాడు. అది చూసిన మహీందర్ ఎంతో బాధపడతాడు. అసలేమైంది డాక్టర్ గారు? ఆయన హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ అయ్యారు? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. ఆ రక్తం ఏంటి డాక్టర్ గారు? సార్, ఈయనకి యాక్సిడెంట్ అయ్యింది. దాంతో చాలా రక్తం పోయింది. అందుకే మా హాస్పిటల్లో అడ్మిట్ చేసి బ్లడ్ ఇంజెక్ట్ చేస్తున్నామండి. ముందు మీరు వెళ్ళి హాస్పిటల్ ఫీజు కట్టిరండి. ప్రియా గారు, మీరు ఏమీ అనుకోకండి. మీరు ఇక్కడే ఉండి ఆయనని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్ ఫీజు కట్టొస్తానండి. అలాగేనండి, మీరు వెళ్ళి రండి, నేను చూసుకుంటాను. మహీందర్ హాస్పిటల్ ఫీజు కట్టడానికి వెళతాడు. యక్షినిని ఆ రక్తం ఆకర్షిస్తుంది. దాన్ని తాగాలి అని ముసలాయన దగ్గరికి వెళుతుంది. ఆ రక్తం చూరగానే తనకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అబ్బా, మనిషి రక్తం తాగి ఎన్ని రోజులవుతోందో. ఈరోజు ఈ రక్తాన్ని నా కడుపు నిండా తాగుతాను. ఆ రక్తం తీసుకొని మొత్తం మిగల్చకుండా తాగుతుంది. ఆ ముసలాయన వంట్లో ఉన్న రక్తం కూడా అమాంతం తాగేస్తుంది. దాంతో ఆ ముసలాయన అక్కడికక్కడే మరణిస్తాడు. కొద్ది సమయం తరువాత మహీందర్ లోపలికి వస్తాడు. ఆ ముసలాయన చనిపోవడం చూసి ఇలా అంటాడు. అయ్యో, ఏంటిది? ఆయనకేమైంది? చేతులు కాళ్ళు అలా అయిపోయాయేంటి? అసలేమైంది? నాకు నిజంగా తెలీదండి. నేను బాత్రూంకి వెళ్ళి వచ్చేలోగా ఇలా జరిగిందండి. అప్పుడే అక్కడికి డాక్టర్ కూడా వస్తాడు. తను చనిపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటండి ఇది? ఈయన ఎలా చనిపోయాడు? దీంట్లో ఉన్న రక్తమంతా ఏమైంది? అసలు ఇక్కడ ఏం జరిగింది? మీరిద్దరూ ఏం చేశారు? మాట్లాడరేంటి? అడుగుతుంది మిమ్మల్నే. అయ్యో, మాకేమీ తెలీదండి. మేమిద్దరము ఇక్కడ లేమండి. నేను ఫీజు కట్టడానికి వెళ్ళాను. తను బాత్రూంకి వెళ్ళింది. అంతలోనే ఇలా జరిగింది. దీంతో మాకెటువంటి సంబంధం లేదండి. ఈయన చనిపోయాడు. ఇక మీరు ఈయనని తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు ఆ ముసలాయనకి దాన సంస్కారాలు చేసి తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు యక్షిణి మహీందర్తో ఇలా అంటుంది. ఇలా అడుగుతున్నాని ఏమనుకోకండి. మీకా ముసలాయన్ ఏమవుతాడండి? నేను ఒక అనాథనండి. నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు.
చిన్నప్పటి నుంచి ఆ పెద్దాయనే నన్ను పెంచి పెద్ద చేశాడు. అవునా? నాకు కూడా ఎవరు లేరండి. నేను కూడా అనాథనే. మీరంటే నాకు చాలా ఇష్టమండి. మీరు నన్ను ఇన్ని రోజులు బాగా చూసుకున్నారు. దానికి మహీందర్ ఎంతో సంతోషపడి ఇలా అంటాడు. మనిద్దరం అనాథలమేనండి. ఇక నుంచి మనిద్దరం ఒకరికొకరం తోడుగా ఉందాం. అలా వాళ్ళు మాట్లాడుకొని పడుకుంటారు. ఆ రోజు రాత్రి యక్షిణి మాత్రం తను పడుకున్న సమయం చూసి బయటికి వెళుతుంది. యక్షిణి ఊరంతా తిరుగుతూ చివరికి తన దాహాన్ని తీర్చుకోడానికి ఇంటికి ఒక కోడిని తీసుకువస్తుంది. ఆ కోడి మెడని అమాంతం నోటితో చంపి దాని రక్తాన్ని తాగుతుంది. చావరా చావు, ఈరోజు నిన్ను చంపి నీ రక్తాన్ని తాగుతా. దయ్యం! దయ్యం! కాపాడండి! 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 నన్నేమి చెయ్యకు! చెయ్యకు! ఆ! మహీందర్కి యక్షిణి ఆ! తన పైన కూర్చోని చంపుతున్నట్టు కల వస్తుంది. దాంతో ఒక్కసారిగా మహీందర్ నిద్రలోంచి బయటికి వస్తాడు. అమ్మా! దేవుడా! ఏంటిది? ఇదంతా కల. ఇంత భయంకరమైన కల నాకెప్పుడు పడలేదే. తలకి ఏదో వింత వాసన వస్తుందని వంటగదిలోకి వెళతాడు. అక్కడ చూస్తే ఆ గది అంత కోడి రక్తంతో నిండిపోతుంది. వెంటనే తను అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. తను ఏమీ తెలియనట్టుగా పడుకుంటుంది. మహీందర్ తనని నిద్రలేపుతాడు. ఇదేంటి? ఇంట్లో ఇంత జరుగుతున్నా తినకేం వినిపించడం లేదా? ఇంత ప్రశాంతంగా తినకి నిద్రెలా పడుతుంది? ప్రియాగారు, ప్రియాగారు, లేవండి. ప్రియాగారు, వంటింట్లో ఎవరో కోడిని చంపినట్టుగా ఇల్లంతా రక్తమయం అయిపోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. మీరు చూద్దురండి. మీరేం మాట్లాడుతున్నారండి? కోడే ఏంటి? రక్తమేంటి? పదండి వెళ్ళి చూద్దాం. ఇదేంటండి? ఇప్పుడే ఇక్కడ కోడి రక్తమంతా పడుండేనండి. నా కల్లారా చూశాను ప్రియాగారు. నిజంగా ఒక కోడి తల మొండం వేరే ఉందండి. నా మాట నమ్మండి. మీకేదో పీడకల పడుంటుందండి. మీరు ఏవీ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. ఆ మరునాడు ఉదయం కొత్తగా పెళ్లి చేసుకున్న రమేష్ పెళ్లి వాళ్ల ఫోటోలు చూస్తుంటారు. అప్పుడు అనుకోకుండా మహీందర్ ఫోటో చూస్తే ఒక్కసారిగా మహీందర్ పక్కన ఆ యక్షిణి కనిపిస్తుంది. ఏంటిది లత? అప్పుడు మహేందర్తో పాటు వచ్చిన ఒక అమ్మాయి యక్షినియా? తను నిజంగా ఒక అమ్మాయిలాగానే ఉంది. ఏవండి, మనం వెంటనే ఈ విషయాన్ని మీ స్నేహితుడికి చెప్పాలండి. తను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఉదయాన్నే యక్షిణి మహీందర్తో ఇలా అంటుంది. మహీందర్ గారు, ఇంట్లో వండడానికి ఏమీ లేవండి. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. మీకు నిజంగా ఈ ఇంటి పట్ల ఎంత బాధ్యత ఉందండి? సరేనండి, వెళ్ళిరండి. మహీందర్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈరోజు ఎలాగైనా నా ప్రేమ విషయం ప్రియతో చెప్పేస్తాను. నన్ను పెళ్లి చేసుకోమని ప్రియని అడుగుతాను. సరిగ్గా ఆ సమయానికే తన స్నేహితుడు రమేష్ ఆ విషయం చెప్పడానికి ఇంటికి వస్తాడు. ఒరే మహేందర్, మీ ఇంట్లో ఉన్నది ఒక అమ్మాయి కాదురా, ఒక యక్షిని. నేను ఉదయాన్నే మా పెళ్లి ఫోటోలు చూస్తుండగా తను నీ పక్కన కనిపించిందిరా మహేందర్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ప్రియా ఒక యక్షినియా? మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. అవునన్నయ్య, అది ఒక యక్షిని. మా కళ్ళారా మేము ఫోటోలో చూసాము. అందుకేనా తను వచ్చినప్పటి నుంచి వింత వింత శబ్దాలు, వింత వింత కలలు పడుతున్నాయి. నిన్న ఇంట్లో కూడా కోడిని చంపిన రక్తమంతా పడుంది. అంటే ఆ రోజు హాస్పిటల్లో రక్తమంతా తాగి మా పెద్దయ్యని చంపింది కూడా యక్షినేనేనా? అవునురా, అన్నిటికీ తనే కారణం. ముందు
తను ఎక్కడికెళ్ళింది? ఇంట్లో లేనట్టుందే. తను ఇప్పుడే ఇంట్లో కూరగాయలు లేవని కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళింది. మనం తను వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అదే రోజు రాత్రి యక్షిణి యథావిధిగా కోడిని తీసుకొచ్చి దాని రక్తాన్ని తాగుతుంది. ఇదంతా కిటికీలోంచి మహీందర్ అతని స్నేహితుడు చూస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరి నోటి మాట ఆగిపోతుంది. ఉదయాన్నే యక్షిణి ఇలా అడుగుతుంది. మహీందర్ గారు, మీరు నిన్న రాత్రి ఎక్కడికి వెళ్లారు? కనిపించలేదే? అంటే అది నిన్న రాత్రి నేను వీడింట్లో పడుకున్నాను. అవును ప్రియా, వాడు నిన్న రాత్రి మా ఇంట్లోనే పడుకున్నాడు. అవునా, నేను నిన్న రాత్రి నీకోసం ఎంతో ఎదురుచూశాను. ప్రియా గారు, నేను నా స్నేహితుడు ఇద్దరం ఒక పనిపైన బయటికి వెళ్తున్నామండి. మేమిద్దరం మళ్ళీ తిరిగొస్తాం. మహీందర్ అతని స్నేహితుడు కలిసి పక్క ఊరిలో ఉన్న ఒక మాంత్రికుడి దగ్గరికి వెళతారు. ఏంటి మీ సమస్య? ఎందుకని ఇటువైపుగా మీరు వచ్చారు? చెప్పండి. అయ్యా స్వామి, 3 రోజుల క్రితం నేను నా బండిపైన మా ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఒక అమ్మాయి నన్ను సుంచనకోట గ్రామానికి దారడిగింది. నేను తనని మా ఇంటికి తీసుకెళ్లాను. ఇంటికి తీసుకెళ్లిన 3 రోజుల తర్వాత తెలిసిందండి, అది ఒక అమ్మాయి కాదు, అదొక యక్షిని. అవును స్వామీజీ, మేము మా కల్లారా చూశాము. అది కోడి రక్తాన్ని అమాంతం తాగేసింది. మహీందర్ని పెంచిన పెద్దాయని కూడా అదే చంపింది. మీరే ఎలాగైనా దీనికో పరిష్కారం చూపాలి స్వామీజీ గారు. మీరేమీ చింతించకండి, నేను కూడా మీతో పాటు వస్తాను. పదండి. వాళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఒక్కసారిగా ఆ మాంత్రికుడు యక్షిణి ఉండే స్థలాన్ని గుర్తుపడతాడు. ఇదే ఆ యక్షిని నివసించే స్థలం. అది ఇక్కడే మనుషుల కోసం అన్వేషించింది. అవును స్వామీజీ, ఆ రోజు రాత్రి ఇక్కడే నన్ను సహాయం చేయమని కోరింది. వాళ్ళు ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. యక్షిని ఆ మాంత్రికుడిని చూసి భయపడుతుంది. ఎవరు నువ్వు? చూడ్డానికి ఇలా ఉన్నావు. మహీందర్ ఎవరు ఇతను? మాట్లాడవేంటి మహీందర్? చెప్పు. నువ్వెవరో తెలీదనుకుంటున్నావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నీ నిజ స్వరూపం. నువ్వెవరో తెలిసిపోయింది. నువ్వు ప్రియవి కాదు, యక్షినివి. మా పెద్దాయని చంపిన రాక్షసివి. నేను నిన్ను ఎంతో ప్రేమించాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. అన్యాయంగా మా పెద్దాయని చంపేశావు. అవును, నువ్వు ఆ కొల్లని చంపి రక్తం తాగడం మేం కల్లారా చూశాము. నీకు ఈ భూమిపైన ఉండే అర్హత లేదు. వెళ్ళిపో. ఓం క్లీం ఫట్. అవును, నేను యక్షిణినే. కానీ ఈ మహీందర్తో ప్రేమలో పడ్డాను. ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను. అలా మనుషులతో జీవితాన్ని పంచుకుంటారు, యక్షినితో కాదు. నువ్వు ఈ మనుషుల మధ్య ఉండకూడదు. నిన్ను నేను బంధిస్తున్నాను. ఈ సీసాలోకి నువ్వు రా. రా. నన్ను బంధించకండి. ఆ యక్షునిని ఒక సీసాలో బంధిస్తారు. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.